ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ఎల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే నార్మల్గా మీ యొక్క జిమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ మీరు మర్చిపోయారు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఎలా రికవర్ చేస్తారు, అసలు ఎవరి వల్ల పాసిబుల్ అవుతుందా, ఇన్ కేస్ మర్చిపోయారు అనుకోండి, అలాంటప్పుడు ఈజీగా మనం ఒకే ఒక్క క్లిక్తో మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎలా రికవర్ చేసుకోవచ్చు ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే దీనికోసం మీరు మీ యొక్క జిమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ మర్చిపోయినా ఏం చేసినా మనం ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఈ విధంగా ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, గూగుల్ పేరుతో. ప్రతి ఒక్క మొబైల్లో ఈ గూగుల్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ గూగుల్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడనే మీకు పక్కనే ఆల్ సర్వీసెస్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దానిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, ఆటో ఫిల్ విత్ గూగుల్ ఆప్షన్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి, బట్ మనకు కావాల్సింది ఇప్పుడు జిమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన యొక్క గూగుల్ యొక్క పాస్వర్డ్ అన్నమాట. జస్ట్ మనము ఫింగర్ ప్రింట్ లేదని కూడా మన యొక్క స్క్రీన్ లాక్ని వేసిన మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన ఇక్కడనే కనిపించేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అది డాట్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఐ సింబల్ కనిపిస్తుంటుంది చూడండి, ఇక్కడ నుంచి మీరు చూడగలుగుతారు. ప్రజెంట్ అయితే నేను మీకు విజిబుల్ చేయట్లేదు. ఇక్కడ నుంచి మీరు కావాలంటే పాస్వర్డ్ని కాపీ చేసుకొని ఇక్కడ నుంచి చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా మీకు దొరకకపోతే మీరు సెకండ్ స్టెప్ని అయితే యూజ్ చేసుకోండి, అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉండే క్రోమ్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఇది. ఫస్ట్ ఆప్షన్ ద్వారా మీకు దొరకకపోతే అలాంటప్పుడు పైన మీకు డాష్ ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది. దీంట్లో మీకు సెట్టింగ్ గేర్ ఐకాన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు మనకు మళ్ళీ జిమెయిల్ యొక్క పాస్వర్డ్ కావాలి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా దాంట్లో లేకపోతే మీకు దీంట్లో ఉంటుంది అనమాట 100%. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు గూగుల్ టైప్ అనేది చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ మీకు కిందనే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రేంజ్లో ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క గూగుల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని మీరు తెలుసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదని కూడా మీరు పర్మనెంట్గా ఎక్కడన్నా బుక్లో రాసుకొని మీకు అవసరమైనప్పుడు బ్యాకప్ తీసుకోవడానికి కావచ్చు. మొబైల్ మనం కొత్తగా తీసుకున్నప్పుడు ఈ మెయిల్ ఐడి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి డాటా బ్యాకప్ ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.